సదాశివ మొబైల్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ నిరసన వ్యక్తం చేసింది. అసోసియేషన్ నియమాలకు విరుద్ధంగా షాపులు ప్రారంభిస్తే సహించమని పేర్కొన్నారు. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ బోడుప్పల్ సర్కిల్ పరిధిలో సదాశివ మొబైల్ ఓనర్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బాదామి లక్ష్మీకాంత్ ఆధ్వర్యంలో బోడుప్పల్ ఫీర్జాదిగూడ పరిసర ప్రాంతాల మొబైల్ షాపు యాజమానులు నియమ నిబంధనలను పాటించకుండా మొబైల్ షాపులు స్థాపిస్తే వ్యతిరేకిస్తామని, మొబైల్ షాపు నుండి మొబైల్ షాపు దూరము సుమారు 300 మీటర్లు ఉండాలని, అలాంటి ఉల్లంఘన జరిగితే అసోసియేషన్ తరపున చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఎవరైనా షాపులు స్థాపించుకోవచ్చు, కానీ షాప్ కి మధ్య తప్పకుండా దూరాన్ని పాటించాలని, పాటించకపోవడం వల్ల దుకాణదారులు వ్యాపారం జరగక నష్టపోవడం, ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయని సూచించారు. మేడిపల్లి విజయ సేల్స్ దగ్గర ఒక నూతన మొబైల్ షాప్ యాజమాని మున్సిపల్ అనుమతులు లేకుండా కంటైనర్ ఏర్పాటు చేయడం, అంతకు ముందే అక్కడ మొబైల్ షాపు అతి దగ్గరలో ఉండటంతో అసోసియేషన్ అభ్యంతరం తెలిపిందన్నారు. మా విజ్ఞప్తిని అతడు వినకుండా ధిక్కరించడంతో సభ్యులందరం నిరసన తెలుపుతూ పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేశామని తెలియజేశారు. 100 రూపాయలు వస్తూ ఉండవచ్చు, కానీ అది మా దగ్గర వచ్చి మాకు కొంటే మాకు ఒక 2 రూపాయలు మిగులుతుంది. దానివల్ల మా ఫ్యామిలీలు మేము ఎవరైతే ఈ మొబైల్ ఫీల్డ్ ఒక 10 సంవత్సరాల నుంచి నమ్ముకొని బతుకుతున్నామో మేము అందరం సర్వైవ్ అవుతాం. మీరు ఒక ఆన్లైన్ లో ఉన్న వ్యక్తి ఎంతో లక్షలు వేలు కోట్లు సంపాదిస్తాడు, మేము అంత సంపాదించాం. ఇవాళ కస్టమర్లకు నేను దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా, కస్టమర్లు అంటే ప్రజలు రిక్వెస్ట్ చేస్తున్నా, చిన్న వస్తువులు ఏమైనా ఉన్నా మా మొబైల్ షాపుల దగ్గర వచ్చి మీరు కొంటే మా లాంటి వాళ్ళు అందరూ బతుకుతారని నేను కోరుతున్నా. ఇలాంటి దాంట్లో మీరు ఉసుకులో పడొద్దని, ఈ కంటైనర్ తప్పకుండా తీపియాలి. మాకు ప్రెస్ మాతోనైతే ఒక పొలిటికల్ లీడర్ ఎవరైనా ఉన్నా ఇలా యాక్షన్ తీసుకొని మాకు హెల్ప్ చేయాలని నేను ఈ వీడియో తరఫు నుంచి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. థ్యాంక్ యూ.